హే గాయ్స్, ఇవాళ ఢిల్లీ వర్సెస్ లక్నోలో జరిగిన మ్యాచ్ గురించి మనం మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్లో టాస్ గెలిచి కన్విన్సింగ్గా మ్యాచ్ కూడా గెలిచేశారు. ఏమేమి హైలైట్ పాయింట్స్ ఉన్నాయి అన్నీ ఒకసారి మన డాక్టర్స్ ఉదయ్ అండ్ డాక్టర్ రాహుల్తో ఇవాళ డిస్కస్ చేసుకుందాం. హలో డాక్టర్స్, ఎలా ఉన్నారు? హాయ్ మా గుడ్ బ్రో. బాగున్నాం. బాగున్నాం. ఉదయ్, యా లక్నో ఇన్నింగ్స్ 159 ఫర్ 6 ఫస్ట్ బ్యాటింగ్ ఆడి. వాట్ ఆర్ యువర్ ఇనిషియల్ థాట్స్ ఆన్ దేర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్? అసలు వాళ్ళకి వచ్చిన స్టార్ట్ కి వాళ్ళు కంప్లీట్ చేసిన దానికి అసలు ఏం సంబంధం లేదు. పిచ్ టూ పేజ్డ్ అంటారు, డ్రై పిచ్ అంటారు, ఏంటో కానీ అసలు మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ష్ ఇచ్చిన స్టార్ట్ కి స్కోర్ చాలా ఎక్కువ ఉండాల్సింది. బట్ ఫస్ట్ పార్ట్నర్షిప్ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత నుంచి దేర్ వాస్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ వికెట్ పడడంలో కానీ అన్నీ జరగడం కానీ అండ్ ఎందుకో సరిగ్గా యాక్సలరేట్ చేయలేకపోయారు. డేవిడ్ మిల్లర్ కూడా సరిగ్గా ఫినిష్ చేయలేకపోవడంతో ఎక్సెప్ట్ ఫర్ బదోని ఆ లాస్ట్ లో ఫ్లరిష్ తో 3 బౌండరీస్ కొట్టాడు తప్పనిచ్చి ఆ లేకపోయింటే ఆ స్కోర్ కూడా వచ్చేది కాదేమో. లాస్ట్ మేబీ ఐ ఓవర్లో థింక్ ఇట్ వాస్. లాస్ట్ ఓవర్లో బదోని బాబాయ్ 3 4లు కొట్టడం, ఓ మై గాడ్ అసలు. అందులో నీ ఫేవరెట్ ప్లేయర్ కదా ఉదయ్. మామూలుగా కాదు, ఎప్పుడు గౌతమ్ గంభీర్ బ్యాక్ చేసినప్పటి నుంచి చూస్తున్నా బదోని. రాహుల్, బడోని ఈరోజు పంత్ బడోని ఈరోజు పంత్ ఎందుకు బ్యాక్ చేశారో అర్థం కావట్లేదు. అదే మ్మ్. ఢిల్లీ క్యాపిటల్స్ ఏమో స్ట్రాంగ్గా చేజ్ చేసి పడేశారు. చాలా కంఫర్టబుల్గా చేజ్ జరిగింది. నీ వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ పైన ఏమనుకుంటున్నావు? బ్యాటింగ్ అప్రోచ్ అంటే ఫస్ట్ మనం అసలు ఓపెనింగ్ పేరు గురించి మాట్లాడాలి. కరణ్ నేర్ కానీ అభిషేక్ పటేల్ కానీ అసలు మ్మ్. కరణ్ నేర్ వికెట్ అసలు స్టార్టింగ్ లోనే పడ్డా సరే అసలు ఓవరాల్ నిలబడ్డం అసలు చాలా హైలైట్. స్టార్టింగ్ లో చేసి చాలా వైలెంట్ గా స్టార్ట్ చేశాడు, కానీ కొంచెం మధ్యలో వికెట్ పడిన స్లో అయ్యాడు, యాంకర్ అయ్యాడు. దానికి తోడు రాహుల్ జాయిన్ అయ్యాడు. 450 కొట్టగానే వికెట్ పడిపోయింది, లేదంటే అసలు 4 ఫినిష్ చేశాడు మ్యాచ్. అసలు ఛాన్స్ దొరకగానే వాడు రాహుల్ పేరు తీసుకొస్తాడు చూడరా, వాడి పేరు ఉందని. ఎనీవేస్, కేఎల్ అంతేగా రాహుల్ ఇవాళ ఇంకా. 5000 ఐపీఎల్ రన్స్. బిగ్ కంగ్రాచులేషన్స్ టు కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ అసలు 6th మ్యాచ్ ఫినిష్ చేశాడు, అది ఇంకొక హైలైట్. సర్లేరా నాయన, కేఎల్ రాహులే. అరే మామూలుగా ఉండదు, ఏమనుకున్నారు అసలు. అండ్ అసలు అసలు అక్షర్ పటేల్ 2 6 తర్వాత ఆ క్యాచ్ పట్టింటే ఏమైనా ఛాన్స్ ఉండేది అంటారు అసలు. అవన్నీ వద్దులే, అవన్నీ అప్పటికే చేతులు అలా కాకుండా పట్టుకోవడం ఎందుకు కానీ. ఉదయ్, టూ టు అభిషేక్ త్రీ పరేల్స్ క్యాచెస్ మిస్ నాక్ చేశారు యాక్చువల్ గా. అభిషేక్ పరేల్స్ నాక్ వాడి రోల్ ఒకసారి వాట్ డూ యూ థింక్? అసలు రిటైన్ చేసుకున్నారు అభిషేక్ పరేల్ ని ఈసారి. లాస్ట్ టైం ఒక 250 స్కోర్ చేశాడు, క్విక్ ఫైర్ 50s. రిటైన్ చేసుకున్నందుకు హీస్ డెలివరింగ్ అన్నమాట. ఈ సీజన్ లో కూడా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. స్టార్ట్స్ ప్రతి మ్యాచ్ లోనూ ఇచ్చాడు, అపార్ట్ ఫ్రమ్ ఫస్ట్ మ్యాచ్ తప్పనిచ్చి ప్రతి మ్యాచ్ లోనూ స్టార్ట్స్ ఇస్తూ వెళ్ళాడు. అండ్ హీస్ క్యాపిటలైజింగ్ లైక్ అంటే మంచిగా ఫాస్ట్ గా రన్ స్కోర్ చేస్తున్నాడు. బౌండరీస్ అన్ని కూడా ఫ్లో ఎక్సలెంట్ గా ఉంది. అసలు అతను ఆడే బ్యాటింగ్ కానీ ఏం కానీ షాట్స్ అన్ని కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. కంట్రోల్ కూడా చాలా బాగుంది. అభిషేక్ పోరెల్ ప్లేడ్ వన్ ఆఫ్ ది బెటర్ ఇన్నింగ్స్ ఈ వీక్ లో. సో ఈ రోజు ఫ్రేజర్ మెగర్క్ కంటే అభిషేక్ పొరెల్ బెటర్ ఓపెనింగ్ చాయిస్ అనుకుంటావు? యా, అన్డౌటెడ్లీ దిస్ ఓపెనింగ్ పార్ట్నర్స్ వర్క్ ఫర్ ఢిల్లీ. కరుణ్ నాయర్ అండ్ అభిషేక్ పోరెల్ ఇప్పుడు బోత్ ఫాఫ్ ఆర్ వస్తే లుకింగ్ టు ఫాఫ్ని స్కోర్. పక్కన కూర్చొని పెడతారా మళ్ళీ మరి? ఫాఫ్ నాకు తెలిసి ఈ పాటికే రికవర్ అయిపోయిండాలేమో. స్ట్రాటజిక్ గానే బయట పెడుతున్నారో ఏంటో మరి తెలియట్లేదు. ఫాఫ్ వస్తే ఇంకా కరుణ్ నాయర్ 1 డౌన్ వస్తాడు, సింపుల్ అంతే. మ్మ్. మరి మరి ఇంపాక్ట్ రాహుల్ ప్లేయర్ గా ఏమని కరుణ్ నాయర్ వస్తారమ్మా? వాడుకోవచ్చు. మరి రాహుల్ రాహుల్ ఫస్ట్ 3 మ్యాచ్లు ఉమ్, 3 డౌన్ ఉమ్. 4 డౌనే వచ్చాడు. అప్పుడు కేఎల్ రాహుల్ 3.0, కేఎల్ రాహుల్ 4.0 అని స్ట్రైక్ రేట్ దుమ్ముదిలిపాడు. ఈ రోజు మళ్ళీ కేఎల్ ఫస్ట్ డౌన్ కి వచ్చిన తర్వాత కేఎల్ రాహుల్ 2.0 అయ్యాడు కొంతసేపు. కేఎల్ రాహుల్ యాక్చువల్ పేస్ 1 డౌన్ అనుకుంటాను కొంచెం. అరే మామూలుగా అయితే ఓపెనింగ్ ఆడేవాడు కదా పంజాబ్ కి. ఉమ్. అరే గ్రహాంతర్ వాసి, నువ్వు చెప్పు. ముఖేష్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ నీకు ఢిల్లీ ఇప్పుడు మ్యాచ్లో స్టాండర్డ్ పర్ఫార్మర్స్ ఎవరు? స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ అంటే నాకు ఎందుకో మిచిల్ స్టార్ బౌలింగ్ ఒక హీరో అనిపించింది అసలు. అక్కడ ఆఫ్టర్ 11th ఓవర్ ఆ వికెట్ బ్రేకింగ్ కానీ. మ్మ్. హలో. చెప్పు చెప్పు. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ- ఆ అక్కడ అసలు ఎందుకో నాకు మిచిల్ స్టార్ హీరో అనిపించింది.
ఇంకా కొంచెం చెమీరా కానీ ముఖేష్ కానీ యాక్చువల్ గా వన్స్ 11th ఓవర్ తర్వాత ఎవ్రీబడి డిడ్ దేర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ టూ గుడ్ అనిపించింది. ఆల్ ఆఫ్ ఏ సడన్ 11th ఓవర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ 11th ఓవర్ తర్వాత కంప్లీట్లీ డిఫరెంట్ బౌలింగ్ అనిపించింది నాకు యాక్చువల్ గా అసలు. దెన్ కమ్స్ ద ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఫర్ ద డీసీ దట్ కేమ్ టూ గుడ్ యాక్చువల్లీ. దాని తర్వాత అసలు స్టాండింగ్ ఇవ్వడం కానీ రాహుల్ వికెట్ పడినా సరే రాహుల్ హోల్డ్ చేయడం, రాహుల్ హోల్డ్ అయినా సరే ఇంకో పక్క అక్షర్ వచ్చి 2 6 కొట్టడం, లైక్ డీసీలో ఒకరి తర్వాత ఒకరు దే టుక్ దేర్ ఓన్ స్టాండ్ అనిపించింది అసలు. దట్ పిక్స్ ద డీసీ సోల్ అనిపించింది. ఉదయ్, మన ముఖేష్ బాబు బీహార్ బాబాయ్ ముఖేష్ బాబు పర్ఫార్మెన్స్ గురించి ఏమనుకుంటున్నావు? ఎక్సలెంట్. అసలు చాలా రోజులైంది ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ముఖేష్ కుమార్ నుంచి చూసి. అతను యాక్చువల్లీ హీఈస్ నోన్ ఫర్ డెలివరింగ్ దోస్ యార్కర్స్ అండ్ ఆల్. డబుల్ వికెట్ ఓవర్ తో మ్యాచ్ మొమెంటం మొత్తం చేంజ్ చేశాడు. ఐ అగ్రీ, యాక్చువల్లీ మిచెల్ స్టార్క్ వల్ల మ్యాచ్ మొమెంటం చేంజ్ అయిందని. ఆ మ్యాచ్అప్ కోసమనే అతను ఎత్తిపెట్టుకొని ఉన్నారు అనుకుంటాను. ఆ 13th ఓవర్ అతని దగ్గర వేయించేయడం కూడా బికాస్ ఆఫ్ నిక్కీ ఆల్రెడీ వైజాగ్ లో మిచెల్ స్టార్క్ కి బౌల్డ్ అయ్యాడు కాబట్టి ద సేమ్ ఈ రోజు కూడా రిపీట్ అయింది. అండ్ ముఖేష్ కుమార్ దాని తర్వాత సమాద్ వికెట్ కానీ మిచెల్ మార్ష్ వికెట్ కానీ ఆ ఓవర్ లో, అండ్ ఈవెన్ ఇన్ లాస్ట్ యార్కర్స్ అసలు సమాధ్ చేశాడు. యాక్చువల్ గా మన సమాధ్ యువసేన ప్రకారం ఏంటంటే సమాధ్ ఎవరు సమాధ్ చేయాల్సిన అవసరం లే, వాడే అయిపోతాడు 2-3 మ్యాచ్లు అయ్యాక. సో లాస్ట్ ఓవర్ కూడా ఎక్సలెంట్ వేసాడు. 3 బౌండరీస్ కి కొట్టినా కానీ బదోని తర్వాత సూపర్ యార్కర్ అతనికి కానీ రిషబ్ పంత్ కానీ సూపర్ గా బౌలింగ్ చేశాడు. అవును, ఐ థింక్ ముఖేష్ కుమార్ డిజర్వ్స్ దిస్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. మై సైడ్ నుంచి మాత్రం ముఖేష్ కుమార్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. మన పంత్ బ్యాటింగ్ ఆర్డర్ లో చాలా తొందరగా వచ్చినట్టు అనిపించింది నాకు ఇవాళ. నీకేమైనా అనిపించిందా? 2 balls ఉండగా వచ్చేసాడు. ఇందాక మాట్లాడుకుంటుంటే మన రాహుల్ అదే చెప్పాడు, ధోని ఏం చేయాలనుకుంటున్నాడో అదే ఇది చేయాలనుకుంటున్నాడేమో పంత్ అన్నట్టని. మేబీ ఐ డిసగ్రీ విత్ దట్. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఫార్మ్ ఇస్ ద మెయిన్ థింగ్. ఎవరైతే బ్యాట్స్మెన్ మోర్ ఫ్లూయెంట్ గా ఉన్నారో దే ఆర్ హిట్టింగ్ ద బాల్ వెరీ క్లీన్. లాస్ట్ లో రన్స్ కావాలి కాబట్టి హీ సెంట్ ఆల్ ది పర్సన్స్. ఇప్పుడు సమద్ గానీ ముందు ఫినిషింగ్ చేశాడు ముందు మ్యాచ్ లో. డేవిడ్ మిల్లర్ ఆల్రెడీ టాస్ అప్పుడు చూస్తే కూడా పంత్ కొంచెం రిస్ట్ కి బ్యాండ్ వేసుకొని వచ్చాడు, ఇది చేసుకొని. ప్రాబ్లం ఏమైనా ఉందేమో, మేబీ ఇంజరీ కన్సర్న్ కూడా అయ్యుండొచ్చు. రాహుల్ ఏమైనా 27 crores ప్రైస్ ట్యాగ్ వల్ల ఎక్కువ ప్రాబ్లం అనుకుంటున్నావా? ఇది అదొక ప్రెజెంట్ టాక్టిక్ అవ్వచ్చేమో, మరి లేదంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ ప్రెజర్, టీమ్ ప్రెజర్, గోయింగ్ ఇన్సిడెంట్ మనకు తెలియదు ఏం కాదు, సోషల్ మీడియా వైరల్ అవుతుంది. సో మేబీ అవ్వచ్చు. 27 crore అనేది యాక్చువల్ గా బికాస్ ఆఫ్ ద బడ్జెట్ అండ్ కెప్టెన్సీ ఆల్ ప్రెజర్ ఒకేసారి పడడం వల్ల మేబీ దట్ ప్రెజర్ హీఈస్ అనేబుల్ టు హ్యాండిల్ ఏమో ఈ సీజన్ లో. పంత్ క్యాప్టెన్సీ ప్రెజర్ ఏమో కానీ అక్షర్ పటేల్ బాపు మాత్రం క్యాప్టెన్సీ కానీ అన్ని ఎరగదీస్తున్నాడు కదరా ఇవాళ. టాక్టికల్గా కూడా చూస్తే మళ్ళీ మిల్లర్, పంత్, పూరన్ అందరూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ అని పవర్ ప్లేలో వరుసగా 3 ఓవర్లు వేసి 7 overs లోపు 4 overs ఫినిష్ చేయడం అంటే టాక్టికల్ జీనియస్ అనే అనుకోవచ్చు. దో వికెట్స్ లేకపోయినా కూడా చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, ఫీల్డ్ చేంజెస్, ఆ మొమెంటం బ్రేక్ చేయడానికి. వాట్ డూ యూ థింక్ ఉదయ్? యా కరెక్ట్. అక్షర్ పటేల్ ని అందరూ లైక్ రాహుల్ ఎప్పుడైతే కెప్టెన్సీ వద్దని చెప్పాడో అప్పుడే అందరూ లైక్ అక్షర్ పటేల్ ఏం చేస్తాడు అబ్బా కెప్టెన్సీ అన్నట్టు అనుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ది బెటర్ క్యాప్టెన్స్. ఎందుకంటే వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ కమింగ్ ఇన్ టు ది ఐపీఎల్ యాజ్ ఎ కెప్టెన్, అంటే హియర్ అండ్ దేర్ 1-2 మ్యాచ్లు కెప్టెన్సీ చేస్తున్నాడు ఢిల్లీకి ఇన్ ద పాస్ట్. కానీ అతనికి ఇచ్చిన టీము ఇట్ ఈస్ లోడెడ్ విత్ స్టార్ పీపుల్ లైక్ మిచెల్ స్టార్క్ కానీ కేఎల్ రాహుల్ కానీ అందరు కూడా మంచి టీం ఇచ్చినా కానీ హీఈస్ యూజింగ్ ఇట్ టు వెరీ గుడ్ ఎఫెక్ట్. అక్షర్ పటేల్ ఈ రోజు స్పిన్ సరిగ్గా ఆడలేరేమో అన్నట్టని హీ స్టార్టెడ్ విత్ హిమ్సెల్ఫ్, మార్క్రమ్ కి మిచెల్ మార్ష్ కి. దట్ వాస్ ఎ వెరీ గుడ్ మూవ్ ఐ థింక్. అండ్ స్టడింగ్ అబౌట్ ది మ్యాచ్అప్స్, ఇప్పుడు మిచెల్ స్టార్క్ కి, నికోలస్ పూరన్ కి కానీ ముఖేష్ కుమార్ ని ఎత్తిపెట్టుకొని డెత్ లో బాగా యూటిలైజ్ చేయడం కానీ, అండ్ హీస్ డెవలపింగ్ మ్యాచ్ కి డెసిషన్ మేకింగ్ కానీ ఎక్సలెంట్ గా ఉంది అక్షర్ పటేల్. అండ్ హీస్ నాట్ మ్యాచ్ లో ఎప్పుడు చూసినా గానీ అతను అరవట్లేదు ప్లేయర్స్ మీద, ఈవెన్ దో మిస్ఫీల్డ్ అయినా కానీ. అవును,
అండ్ హీస్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. బ్యాటింగ్ లో చూడు 2 డౌన్ వస్తున్నాడు అక్షర్ పటేల్. ముందు మనకి ఎప్పుడు వచ్చేవాడు 5th వికెట్ 6th వికెట్ వచ్చాక ఒక 6 కొట్టేవాడు వచ్చి. ఇప్పుడు అవతల ప్లేయర్ మీద రాహుల్ ఒక పాయింట్ లో ఖచ్చితంగా ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు. అవును అక్షర్ పటేల్ వచ్చి ఆ 3 6లు కొట్టడం వల్లనే రాహుల్ కూడా కొంచెం కూల్ అయ్యి హీ కంప్లీటెడ్ ఇస్ మైల్ స్టోన్ హాఫ్ సెంచరీ, తర్వాత 6th కంప్లీట్ చేశాడు. అవును అవును ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏమైనా కొంచెం గోయంకా గారు ఏమైనా మాట్లాడతారా మరి? వెళ్ళి పంతుతో మాట్లాడితే కారెక్కువ అంటాడు ఏమైనా పంత్. పర్ఫెక్ట్ రివెంజ్ కదా అంతే కదా రాహుల్కి. ఇంకా. కేఎల్ అంతే రాహుల్. కదా ఇంకా. ఎస్ కేఎల్ రాహుల్ మాత్రం అసలు గోయంకా మ్యాచ్ అయిపోయిన తర్వాత నా తెలిసి బ్యాట్ గోయంకా అంకుల్కి చూపించింటాడేమో, చూడరా ఇది నా వర్తని. సో యా, అండ్ గోయంకా బాబాయ్ 27 కోట్లు పెట్టిన నిరాశ కనిపిస్తుంది మ్యాచ్ కి మొహంలో. అవును నువ్వు అన్నట్టు పంతని ఏమన్నా 1-2 ఎక్కువ అన్నాడు అంటే, రా బాబాయ్ ఊరికే అట్లా డ్రైవింగ్కి వెళ్ళేసుకుందాం, చాలా రోజులు అయింది, నీ కార్ ఏదో భలే ఉంది లంబోర్గిని కదా తీసుకెళ్దాం అని చెప్పి తీసుకెళ్ళిపోయాడేమో. యాక్చువల్గా అసలు టీమ్ మేనేజ్మెంట్ ఇంత స్ట్రెస్ పెట్టకూడదేమో. దే షుడ్ లీవ్ హిమ్. ఇంత ప్రతిసారి గోయంకా మీడియా ముందరికి వచ్చి పంత్ డైరెక్ట్ క్వశ్చన్ చేయడం వల్ల మేబీ దీని స్ట్రెస్ కూడా ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. అరే అసలు ఆయనకి ఏం పని రా? నువ్వు టీంని కొన్నావు, నువ్వు చెయ్యాలి, నువ్వు ఎప్పుడైనా క్రికెట్ ఆడావా? నువ్వు వెళ్ళి క్వశ్చన్లు అడగడానికి టీం మేనేజ్ చేసుకున్నావు, టీం మేనేజ్ చేసుకో. మధ్యలో నీ హడావిడి ఏంటి? అక్కడికి వెళ్ళి గ్రౌండ్లోకి వాళ్ళకి తెలియదు ఎలా ఆడాలో, లేకపోతే ఈయన నేర్పించాలి. ప్యాషన్ మా ప్యాషన్ ఆఫ్ క్రికెట్. ఇలా Passion about చెప్పి sport. ఎవరితో చెప్పక రాళ్ళు ఇచ్చి కొట్టేస్తారు. షార్ట్ సెలక్షన్ కూడా చెప్తున్నట్టున్నాడు పంత్కి, అందుకే ఈ మధ్య అట్టుంది షార్ట్ సెలక్షన్. అరే ప్రతి మా దాంట్లో బాల్ మిస్ అయితే ఆవేష్ ఖాన్ ఏమైనా మిచెల్ స్టార్క్ అనుకుంటున్నారా ఏంట్రా? ప్రతిదానికి ఆవేష్ ఖాన్ చూపిస్తున్నారు. ఆవేష్ ఖాన్ వైస్ కెప్టెన్ అనుకుంటామా లక్నో సూపర్ జైంట్స్ కి, లేకపోతే ఏమైనా అట్రాక్టింగ్ గా కనిపించాడేమో కెమెరామ్యాన్ కి, కత్రినా కైఫా ఏమైనా ఎవరన్నా చూసుకున్నాడేమో. ఉండొచ్చేమో, మనకేం తెలుసు. ఫైనల్లీ కనిపించింటాడు ఢిల్లీ ఇంకా. గెలిచి మళ్ళీ సెకండ్ ప్లేస్ రీటైన్ చేసుకుంది. సో ఢిల్లీ లుకింగ్ గుడ్ ఇన్ ద పాయింట్స్ టేబుల్. ప్లే ఆఫ్స్ కి ఢిల్లీ గుజరాత్ ఆల్మోస్ట్ ఇంకొకటి 2 మ్యాచ్లు గెలిస్తే కన్ఫర్మ్ అయిపోయినట్టే. లక్నో మేడ్ ఇట్ హార్డ్ లుకింగ్ అట్ ముంబైస్ కమ్బ్యాక్. యా అవును, జీటీ గానీ ఇంకా డీసీ గానీ మేబీ టాప్ 2 పొజిషన్స్ లో రెండే ఫినిష్ చేయించాము. నువ్వు సీజన్ స్టార్టింగ్ లో అడిగినప్పుడే చెప్పున్నా నేను, ఎవర్రా గెలుస్తారు అనేసి. అంటే ముంబై అంటే నవ్వారు, బికాస్ దట్ ఈస్ ఎ ఛాంపియన్ టీమ్. వాళ్ళు ఎప్పుడైనా వచ్చేస్తారు ఎన్నికి. వాళ్ళు కానీ వచ్చారంటే ఎల్ఎస్జికి ఇంకా కష్టం, బికాస్ పంజాబ్ అండ్ కేకేఆర్ ఆల్సో ఆర్ ఇన్ ది రేస్ అనమాట. ఆర్సీబీని మర్చిపోయావా నువ్వు? ఈసారి కప్ నమ్మే ఆర్సీబీ వస్తే ప్లే ఆఫ్స్ కి క్లాప్స్ కొడతా, రాకపోయినా క్లాప్స్ కొడతా అంతే. అంటే ఆర్సీబీ టీమ్ స్పిరిట్ ని, అంటే నువ్వు ఇప్పుడు ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ వల్లనే ఇదంతా ఆర్సీబీ మళ్ళీ అవుతుంది అంటున్నావు. నేను అన్ని మాట్లాడలేదురా, నువ్వు కాంట్రవర్సీ క్రియేట్ చేయద్దురా. అంటే నువ్వు టాప్ 4 ఆర్సీబీ పేరే తీకపోతే కొంచెం నేను ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఈసారి కప్ ఆర్సీబీ టాప్ 4 లో కాదు 3 చెప్పేసా. ముంబై పంజాబ్ వీళ్ళు 4th పొజిషన్ కోసం కొట్టుకుంటారు, ఆర్సీబీ 3rd పొజిషన్ లో ఉంటారు. ఒక ఆర్సీబీ టాప్ పొజిషన్ కంపల్సరీ అంటే అయితే కంపల్సరీ అని నేను అన్నాను. ఇప్పుడు ఆర్సీబీ కోహ్లీనే అన్నాడు, యూ జస్ట్ అదేంటది బిలీవ్ ఇన్ దిస్ టీమ్, కానీ 100% గ్యారంటీ అయితే నేను ఇవ్వలేను అని కోహ్లీనే అన్నప్పుడు నాకేం భయం, నేను చెప్పను. అంతే. సో గైస్ కమాన్, సో మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ని, స్టాండర్డ్ మూమెంట్స్ని ఒకసారి మాకు కూడా చెప్పండి. వీళ్ళు ఇలాగే కొట్టుకుంటూ ఉంటారు, ఆర్సీబీ ఎవరు పంజాబ్ ఎవరు అని చెప్పి. మీరు మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయా, వెల్కమ్ టు ద ఫస్ట్ షాట్, అలాగే బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అదో మోడ్ ఎక్కడ చెప్పలేదో అనుకుంటున్నా, చెప్పేశాడు. ఓకే గైస్.